కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన వైసీపీ నేత వెంకటరెడ్డి బెదిరింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. భీమవరానికి చెందిన ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అధినేత మాధవస్వామిని బెదిరిస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. వెంకటరెడ్డి తన చేపల చెరువు కోసం భీమవరానికి చెందిన ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నుండి సుమారు 4.50 కోట్ల విలువైన చేపల ఫీడ్ను అప్పుగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని మాధవస్వామి కోరగా దానికి వెంకటరెడ్డి నిరాకరించడమే కాకుండా బాధితుడిని తీవ్రంగా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో న్యాయం జరగాలంటూ తన డబ్బు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితుడు మాధవస్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు చేపల చెరువు వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన వైసీపీ నేత వెంకటరెడ్డి బెదిరింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. భీమవరానికి చెందిన ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అధినేత మాధవస్వామిని బెదిరిస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. వెంకటరెడ్డి తన చేపల చెరువు కోసం భీమవరానికి చెందిన ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నుండి సుమారు 4.50 కోట్ల విలువైన చేపల ఫీడ్ను అప్పుగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని మాధవస్వామి కోరగా దానికి వెంకటరెడ్డి నిరాకరించడమే కాకుండా బాధితుడిని తీవ్రంగా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో న్యాయం జరగాలంటూ తన డబ్బు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బాధితుడు మాధవస్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు చేపల చెరువు వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా భీమవరం చెరువుల కోసం కూడా అక్కడ అప్పుల కోసం జరిగిన నేపథ్యంలో కూడా గందరగోళం అయితే ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పు చెల్లించాలని అడగడంతో వెంకటరెడ్డి బెదిరిస్తున్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా అమరావతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం చెందినటువంటి ఒక చేపల చెరువు వివాదం ఇప్పుడు చిరికి గాలివాన్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే భీమవరానికి చెందిన ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ మాధవస్వామి అనే అతని దగ్గర నుంచి కృష్ణా జిల్లాకి చెందినటువంటి వెంకటరెడ్డి అనే అతను 4.5 కోట్లు సుమారుగా మేతలు ఏదైతే చేపలకు వాడేటువంటి ఫీడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్ అప్పుగా తీసుకుని అతను చాలా రోజులుగా అంటే గత కొంతకాలంగా వేధింపులు గురి చేస్తున్నారని, అంతేకాకుండా బెదిరింపులు పాల్పడుతున్నారంటూ కూడా అతను ఈ రోజు కృష్ణా జిల్లాలోనే అతను చేపల చెరువు వద్ద నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి వివరాలు కనుక చూస్తే కనుక చేపల చెరువు సంబంధించినటువంటి ఫీడ్ అంతా కూడా తన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వెంకటరెడ్డి కొంతకాలంగా అప్పు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి అప్పు అడుగుతున్న నేపథ్యంలో కూడా చెల్లించినంటూ నీ చేతనైనా చేసుకుంటూ కూడా బెదిరింపులు పాల్పడుతున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అనేక సందర్భాల్లో చేపల చెరువు వద్దకు పిలిచి డబ్బులు ఇవ్వను అంటూ కూడా బెదిరించడం, అనేక సందర్భాల్లో డబ్బులు ఇస్తారని పిలుస్తూ అతను పిలిచి బెదిరించినటువంటి దాఖలాలు కూడా అనేక సందర్భాలు ఉన్నాయని కూడా బాధితులు వాపోతున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే వెంకటరెడ్డి దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇచ్చేదానికి అయితే సిద్ధంగా లేడని తెలుస్తుంది. అయితే అతను బాధితుడు ఎవరైతే ఉన్నాడో మాధవస్వామి అతను మాత్రం తన భార్యను తీసుకుని వచ్చి ఆ చేపల చెరువు దగ్గర నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఆ చేపల చెరువులో ఉన్నటువంటి అతని దగ్గర అప్పు తీసుకున్నటువంటి చేపల చెరువులో పెంచినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అతను
అమ్మేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఆ విషయం తెలిసి ఇక్కడ అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉదయం అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా మాధవ్ రెడ్డి మాధవ్ స్వామి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ విషయం అంశంలో పోలీసు ఫిర్యాదు ఇంతవరకు ఉభయలిద్దరు కూడా పోలీసు ఫిర్యాదులు చేస్తున్నారు తెలుస్తుంది. అయితే పోలీసులు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అసలు మాధవ స్వామికి ఈయనకి డబ్బులున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పరిశీలించి మాధవ స్వామికి న్యాయం చేస్తారా లేదా, అదేవిధంగా వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన నేపథ్యంగా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ నుంచి చేపల మీద పెట్టారండి. సంవత్సరం నుంచి లావాదేవీలు జరుగుతున్నాయి. సుమారుగా 4.5 కోట్ల వరకు ఎక్కించారండి పెట్టుబడి. ఎక్కించినంత వరకు కూడా మధ్యవర్తులు కుమారు బ్రహ్మ అని 2 ఉన్నారండి. వాళ్ళు కూడా నాకు కూడా చెప్పారు, ఇంకెంతమ్మా చెరువు పట్టుబడి పట్టంగానే ఇచ్చేస్తాం, నీకెందుకమ్మా కొన్ని 100 సార్లు ఫోన్ చేశానండి వాళ్ళకి. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఇంకెందుకమ్మా నీకు ఇచ్చేస్తాం, నీకెందుకు అన్నారండి. ఇవాళ ఇవ్వకుండా మా డబ్బులు మాకు ఇవ్వకుండా చెరువు అగ్రిమెంట్ వేరే వాళ్ళ పేరు మీద ఉందని అదని ఇదని ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకుని అతను మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఆయన పట్టుబడి పట్టేసుకున్నారండి మొత్తం చెరువు అంతానే. ఇదే చెరువుకి ఈయన పట్టుబడి పట్టాడు. ఈయన వచ్చారు, పట్టుబడి పట్టినప్పుడు కూడా వచ్చారు ఒకసారి. మళ్ళీ నేమో మేత పెట్టినప్పుడు 2-3 సార్లు వచ్చి ఇక్కడ భోజనాలు కూడా కలుస్తున్నారండి వెంకటరెడ్డి గారు ఈయనని. ఆయన ఏమంటున్నారు, మళ్ళీ ఇక్కడ చెరువు ఇక్కడ పెట్టలేదు పెట్టుబడి నా అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు దుబ్బేయాలనుకున్న వాళ్ళు ఎలాగైనా దుబ్బేస్తారండి. మాకు మాత్రం దయచేసి ఎలాగైనా న్యాయం చేయండి. మేమైతే మాత్రం అక్రమంగా ఇక్కడికి రాలేదు. మేము నిజంగానే చెప్తున్నాం, మా డబ్బులు వెంకటరెడ్డి గారి దగ్గర ఉండిపోయినాయి, మాకు న్యాయం చేయండి, ఇది ఒకటే కోరుకుంటున్నాము. ఈ మీడియా ద్వారా ఎవరు న్యాయం చేసినా మాకు ఆనందమేనండి. నాకు ఓన్ చెరువులు అవి ఉన్నాయి అంతా కూడా. ఈయన వేరే ద్వారా వచ్చారు, మొత్తం చెరువుకు మనం చూసుకున్నామండి, వాటా ఉంది స్వామి, మొత్తం మన చెరువులో నువ్వే మొత్తం చూసుకుని అంతా చూడు అన్నారు. అలా అని నేను ఎదురు తీసుకుంటూ దీనికి వచ్చి మొత్తం పెట్టుబడి మొత్తం పెట్టి అలాగే 4 కోట్లన్నర దాకా పెట్టుబడి పెట్టా. అంటే దానికి మించిందే పెట్టాను. దాంట్లో కొంచెం లాగ్గా మిగిలింది 4 కోట్లన్నర. నా డబ్బులకి సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే చెరువులో ఉండగానే నా ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్ మార్చేసి ఇది మా వాళ్ళదే ఏదండి, ఇది మా వేరే వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళది నాది కాదని అంటున్నారు. ఇది ఇంతకంటే మోసం ఎక్కడా ఉండదు. ఇది ఎవరికి తెలియంది కాదు, ఇది అందరికీ తెలుసున్న మ్యాటరే. కానీ ఏంటంటే ఎవరో ముందు వచ్చి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎవరైనా సరే న్యాయం చేస్తారని నాకు తెలుసు. ఫిర్యాదు చేశాం సార్, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఈయన తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఆధారాలు సృష్టించుకుంటున్నాడు. ఒక దొంగ ఎలా సృష్టించుకుంటాడంటే తప్పుడుగా మారి సృష్టించుకున్నాడు తప్ప నాకు ఏ రకమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి.